హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తన. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు. సో అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అ బ్యూటిఫుల్ వీడియో అనమాట. సో వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉంది. సో మేమైతే అలా వినాయకులను చూద్దాం అనేసి మేమైతే బయటికి వెళ్ళడం జరిగిందనమాట. సో అప్పుడు వీకెండ్, వినాయక చవితి అయిపోయిన తర్వాత 5th డే అనమాట. సో మేమైతే అలా బయటికి వెళ్ళాము. మా చిన్నోడికి వినాయకులు చూపిద్దాం అనేసి, వాడికి కూడా చూస్తున్నట్టు ఉంటుంది అనేసి బయటికైతే వెళ్ళాము. అండ్ ఇంకా వ్లాగ్ కూడా తీద్దాం అనేసి నేనైతే స్టార్ట్ చేశాను వీడియో. సో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మేము సికింద్రాబాద్ ఏరియాలో కొన్ని వినాయకులను చూద్దామనేసి వెళ్ళామన్నమాట. సో మేమైతే సికింద్రాబాద్ దగ్గర ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న వినాయకులను చూడడానికైతే మేము వెళ్ళాము. సో నేనైతే ఇంకా బయట ఉండే అనమాట. ఇంకా మా హస్బెండ్, మా చిన్నోడైతే లోపలికి వెళ్ళారు వినాయకుడిని చూడటానికి. ఇంకా ఆ రోజు కొంచెం క్లైమేట్ చల్లగా ఉందని చెప్పేసి మా చిన్నోడికి అలా టోపీ పెట్టేశాను నేనైతే. సో ఈ వినాయకుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు, చాలా బాగుండే. అండ్ ఇక్కడ ఉన్న వినాయకుడి దగ్గర అంత రష్ లేదు. అండ్ ముందు మేము వెళ్ళిన ప్లేసెస్లో అయితే ఫుల్గా రష్ ఉండే. అండ్ ఇక్కడ మా చిన్నోడైతే ర్యాబిట్ కావాలని అడిగితే మేము కొనిపించామన్నమాట. వాడికి ర్యాబిట్ అంటే చాలా ఇష్టం. సో అలా పట్టుకొని తిరుగుతున్నాడు. అండ్ అక్కడ వినాయకుడు పక్కనే ఇంకొక చిన్న వినాయకుడు ఉండే అనమాట, చాలా బ్యూటిఫుల్ ఉండే. ఇంకా మేము అక్కడ వినాయకులని దర్శనం చేసేసుకొని నెక్స్ట్ ఇంకా వేరే వినాయకులను చూద్దామనేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాము. అండ్ అక్కడ ఉన్న ఏరియాలో చాలా వినాయకులను పెట్టారనమాట. సో ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇంకా వేరే ప్లేసెస్ ఎక్కడ వినాయకులు ఉన్నారో చూద్దామనేసి మేమైతే బయలుదేరాము. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే మేము వెళ్ళిపోయాము. సో ఇదనమాట, ఇక్కడ వినాయకుడిని పెట్టారు. అండ్ చూస్తున్నారు కదా, బయట బాగా సెటప్ చేశారు. ఇక్కడ దేవుళ్ళని బయట నుంచి ఇట్లా టెంపుల్ థీమ్ లాగా పెట్టి ఇంకా అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. అండ్ చూడండి ఇక్కడ ఉన్న వినాయకుడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో. సో ఇక్కడైతే ఫుల్ రష్ ఉండే. అండ్ ఇక్కడ నేను ఇంకొక చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో ముందర వినాయకుడు, ఇంకా పక్కన నుంచి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం రాముడు, ఆంజనేయ స్వామి మొత్తం ఇట్లా సెటప్ చేసి పెట్టారు లైటింగ్స్తో, చాలా బాగుంది. ఇంకా ఆ వాటర్లో స్టోన్ పెట్టి ఇంకా చాలా బ్యూటిఫుల్గా చేశారనమాట. చాలా బాగుంది వీళ్ళు చేసిన క్రియేటివిటీ అయితే. సో ఇంకా అందరూ ఇంకా మొక్కుకుంటున్నారు. అక్కడ వాటర్లో ఉన్న రాయిని అయితే మొక్కుకుంటున్నారు. దాని మీద రామ్ అని రాసుంది. సో ఇంకా అట్లా మంచిగా క్రియేటివ్గా చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇదంతా మాత్రం. చాలా రష్ ఉండే ఈ వినాయకుడి దగ్గర. అండ్ ఇక్కడ చాలామంది ఇక్కడ కంపల్సరీగా లోపలికి వచ్చి చూసేసి వెళ్తున్నారు. ఇంకా మేము కూడా అట్లా చూసుకొని ఇంకా అక్కడ లోపల నుంచి బయటికి అయితే వచ్చాము. ఇంకా ముందర వినాయకుడు. సో ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని మేమైతే బయటికి వచ్చేసామన్నమాట. చాలా నచ్చింది నాకైతే ఇక్కడున్న వినాయకుడు. అండ్ ఆల్సో మొత్తం థీమ్ ఏదైతే చేశారో దాని ఆపోజిట్లోనే ఇంకొక వినాయకుడిని కూడా పెట్టారు. సో ఇదే అనమాట, సేమ్ జస్ట్ ఆపోజిట్లోనే ఉండే అనమాట వినాయకుడు, పక్కనే కాబట్టి ఇంకా ఇక్కడకు చూసేద్దాం అనేసి మేమైతే అట్లా వెళ్తున్నాం. ముందర అయితే వాటర్ ఫౌంటైన్ పెట్టారు. ఈ మొత్తం ఇది కూడా ఫుల్ లైటింగ్స్తో ఉంది లోపలంతా. సో ఇక్కడ లోపల శివుడు ఇంకా నంది ఇవన్నీ పెట్టారనమాట, బాగుండే. ఇంకా మా హస్బెండ్, మా చిన్నోడైతే ఇంకా ఫాస్ట్గా ఇట్లా వెళ్ళిపోతున్నారు ముందుకి, నన్ను పట్టించుకోకుండా. ఇంకా చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే, నాకు చాలా నచ్చింది. మొత్తం వాటర్ ఫౌంటైన్స్, మళ్ళీ శివుడు, ఇంకా మొత్తం నంది, ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంది. చుట్టూ మొత్తము లైటింగ్స్తో అట్లా. ఇంకా లోపలికి కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతే అక్కడ వినాయకుడు, శివుడు, పార్వతి దగ్గర వినాయకుడు ఉన్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా పెట్టారనమాట. ఇదైతే చాలా బాగుంది. ఇంకా చుట్టుపక్కల మొత్తం బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చాలా బాగుండే. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం కలర్ఫుల్గా లైటింగ్స్తో చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వినాయకుడు మొత్తం అంతా చాలా బాగుండే. సో ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకో ప్లేస్, సో మేము నెక్స్ట్ వినాయకుడిని చూడడానికి అయితే వచ్చేసాము. సో మా హస్బెండ్ అయితే పక్కన బైక్ పార్క్ చేశాడు. అండ్ అది కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అటు సైడ్ రోడ్ క్రాస్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి బైక్ ముందర అక్కడ పార్క్ చేసుకొని ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము చూడడానికి. సో ఇదే అనమాట వినాయకుడిని పెట్టిన ప్లేస్. ఇదైతే కొంచెం ఫేమస్. అండ్
చాలామంది జనాలు ఇక్కడ ఈ ప్లేస్కి అయితే చూడడానికైతే వస్తున్నారు చాలామంది. ఎందుకు అనంటే ఇది ఒక పొలిటికల్ లీడర్ పెట్టించారంట. సో అందుకని చెప్పేసి ఇది అయితే చూడడానికి చాలామంది వస్తున్నారు. అండ్ ఇంకా నేను చూపిస్తాను ముందు ఏముందో. సో మేమైతే ఇంకా లోపలికైతే వచ్చేసాము. చాలా రష్ ఉండే. ఇంకా చూస్తున్నారు కదా వినాయకుడు, ఇక్కడ వినాయకుడు చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇంకా అక్కడి నుంచి వినాయకుడిని చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాలి. సో వినాయకుడిని దర్శనం చేసేసుకొని ముందు చూద్దామనేసి ఏముందో అని చూద్దామనేసి మేమైతే ముందుకు వచ్చాము. సో చూసేసరికి చాలామంది జనాలు ఉండే. ఇంకా ముందర చూస్తున్నారు కదా మొత్తం వినాయకుడికి సంబంధించిన స్టోరీ కానీ ఇంకా ఎలా ఏం జరిగింది అనేసి మొత్తం స్టోరీ అయితే ఇందులో చూపించారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అక్కడున్న ముందర మిడిల్లో ఉన్న బ్రేక్ అయిపోయి ఓపెన్ అవుతుంది అనమాట. చూసారు కదా అక్కడ మిడిల్లో ఆ వాల్ అయితే బ్రేక్ అయిపోయి ఉంది, అదైతే ఓపెన్ అవుతుంది అనమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓపెన్ అయితే నరసింహస్వామి బయటికి వస్తారనేసి అందరూ వెయిటింగ్ చేస్తున్నారు చూద్దామని. సో సూపర్బ్ ఉంది కదా. సో నరసింహస్వామి అయితే ఆ వాల్ బ్రేక్ చేసిన తర్వాత బయటికి అయితే వచ్చారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో ఇంకా అక్కడి నుంచి మేమైతే బయటకు వచ్చాము. చూస్తున్నారు కదా అదే ప్లేస్ అనమాట. అక్కడి నుంచి మేమైతే బయటకు వచ్చాము. సూపర్బ్ ఉండే మొత్తం అంతా. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకైతే ఇంకా నడిచి టైర్డ్ అయిపోయినాము, అలసిపోయినాము. ఇంకా అట్లా ఏమైనా తిందాం అనేసి మేమైతే ముందుకు వెళ్తుంటే మాకైతే దహిపురి కనిపించింది. సో ఇంకా దహిపురి తీసుకుందామని అయితే ఇక్కడ ఆగినాం అనమాట. మా హస్బెండ్ అయితే తీసుకుంటున్నారు దహిపురి నా కోసం. సో ఇంకా అక్కడ దహిపురి తినేసి అక్కడి నుంచి ట్యాంక్ బండ్కి వెళ్దామని మేమైతే అనుకున్నాం అనమాట. సో అక్కడి నుంచి నెక్స్ట్ మేమైతే ట్యాంక్ బండ్కి బయలుదేరాము. సో 5th డే కాబట్టి ఇంకా 5th డే నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ట్యాంక్ బండ్ దగ్గర. నెక్లెస్ రోడ్ ఇదంతా ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా మేము ఆ రోజు చూడడానికి వెళ్దాం అనేసి ఫిక్స్ అయ్యాము కాబట్టి మేమైతే ఇంకా ట్యాంక్ బండ్ సైడ్ కూడా వెళ్ళాము. యాక్చువల్లీ మేము ఖైరతాబాద్ వెళ్దాం అనుకున్నాము, కానీ అప్పటికి లేట్ అయిపోయింది, అందుకే వెళ్ళలేకపోయాము. సో చూస్తున్నారు కదా ట్యాంక్ బండ్ దగ్గర ఎంటర్ అయిన వెంటనే ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇంకా మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి అనమాట, అంత రష్ ఉండే. సో ఇంకా మేమైతే బైక్లో వెళ్ళాము కాబట్టి ఇంకా పక్కన నుంచి వెళ్ళిపోయాము. ఇంకా అట్లా చూసుకుంటూ ముందుకైతే వెళ్ళాము మేము. నేనేమో కానీ మా చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. జై గణేష అనుకుంటూ వాడైతే ఫుల్ హ్యాపీగా ఉండే. అట్లా నెక్లెస్ రోడ్ నుంచి ముందుకు వచ్చి ఇంకా ఈద్ స్ట్రీట్ వరకు అయితే రీచ్ అయ్యాము. ఈద్ స్ట్రీట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, నెక్లెస్ రోడ్ దగ్గర అయితే ఉంటుంది కదా. సో అక్కడ ఈద్ స్ట్రీట్ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ఇంకా పక్కన నిమజ్జనం అంతా చూద్దాం అనేసి మేమైతే ఇంకా ముందుకు వచ్చి బైక్ అక్కడ పార్క్ చేసి ముందుకు వెళ్తున్నాము. నిమజ్జనం ఇవన్నీ జరిగే ప్లేస్కి అయితే వెళ్ళాము మేము. సో మేమైతే ఇంకా నిమజ్జనం అయ్యే ప్లేస్కి అయితే వచ్చేసినాము. సో మా హస్బెండ్ మా చిన్నోడిని ఎత్తుకొని ముందుకైతే వెళ్ళిపోయాడు. అండ్ నేనైతే ఇంకా వెనకాల వీడియోలు తీసుకుంటూ మెల్లిగా వస్తున్నా వెనకాల. సో ఇంకా చూస్తున్నారు కదా ఎంతమంది పబ్లిక్ వచ్చిండ్రో. సో మేము ఇంకా ఎగ్జాక్ట్గా నిమజ్జనము దగ్గరలోకి నిమజ్జనం అయ్యే ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఆల్రెడీ చాలా వినాయకులకి నిమజ్జనం అయిపోయింది. ఇంకా క్రెయిన్ సహాయంతో పెద్ద పెద్ద వినాయకులని నిమజ్జనం చేస్తున్నారు. సో ఇంకా మేము లైవ్గా చూద్దాము దగ్గర నుంచి అనేసి, మెయిన్గా మా చిన్నోడిని చూస్తాడు, వాడు చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి మేము దగ్గర నుంచి వచ్చి మరీ వినాయకుల నిమజ్జనం అయితే చూసామన్నమాట. సో చాలా బాధగా అనిపిస్తుంది వినాయకుడిని అట్లా నిమజ్జనం చేస్తున్న టైంకి. మంచిగా 9 days పూజలు చేసి మంచిగా ఆటలు పాటలు అంతా అయిపోయిన తర్వాత ఇట్లా వినాయకుడు వెళ్ళిపోతుంటే మస్తు బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా దగ్గర నుంచి మేమైతే చూసినాం అనమాట, చాలా బాగుండే.
సో చూసారు కదా, వినాయకుడి నిమజ్జనం అయితే అయిపోతుంది. సో 4-5 మెంబర్స్ అయితే ఉండి ఇంకా నిమజ్జనం చేస్తున్నారు. ఇంకా చాలాసేపు అక్కడ నిమజ్జనాలు అంతా చూసుకున్న తర్వాత మేము ముందుకెళ్తున్నాము. చాలామంది అయితే ప్రసాదాలు ఇస్తున్నారు, పులిహోర, స్వీట్స్ అవన్నీ ఇస్తున్నారు చాలామంది. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ ప్రసాదం తీసుకుంటున్నాడు. ఇంకా మా చిన్నోడైతే మా హస్బెండ్ దగ్గరే ఉన్నాడు, ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉంది కదా, సో అందుకని. సో చూసారు కదా, ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా వినాయకులను అక్కడ చూసుకొని ఇంకా నిమజ్జనాలు అవన్నీ చూసుకొని ఇంకా మేమైతే అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. చాలాసేపు అయింది అప్పటికే, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫుల్ రష్ ఉండే, ఇంకా చాలా టైం పడుతుంది చూడాలన్నా కూడా, ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా అన్నీ చూసి రావాలంటే. సో అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి బయలుదేరిపోతున్నాము. సో ఇంకా మా హస్బెండ్ మా చిన్నోడు ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా కెమెరా పట్టుకొని తిరుగుతూనే ఉన్నా. ఇంకా అప్పటికి నాకు ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా మేము బయలుదేరినాం. సో ఇంకా మేము ట్యాంక్ బండ్ దగ్గర నుంచి బయలుదేరిపోయాము. ఇంకా అక్కడి నుంచి మేము మా చిన్నోడికి ఆకలి అవుతుందంటే వాడికి ఏమైనా తినిపిద్దాం అనేసి మేమైతే ముందుకు వెళ్తున్నాం అట్లా. ఇంకా ఇదైతే కాలనీ గణేశుడు అంట, చాలా బాగుంది ఇక్కడ గణేశుడు కూడా. సో మా చిన్నోడికి టిఫిన్ తినిపిద్దాం అనేసి మేమైతే హోటల్కి వచ్చామన్నమాట. సో మా చిన్నోడు వెయిటింగ్. సో ఇంకా మా చిన్నోడి కోసం మా హస్బెండ్ అయితే ఇడ్లీ తీసుకొచ్చాడు. ఇంకా మేమైతే వాడికి తినిపించేసి అక్కడి నుంచి బయలుదేరాం. సో మా చిన్నోడు తిన్న తర్వాత మేమైతే ఫుడ్ పార్సల్ తీసుకుందామని మేమైతే రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పార్సల్ తీసుకుంటున్నాడు. నేను మా చిన్నోడు అయితే ఇట్లా బయట నిల్చున్నాము. అక్కడ లైట్స్ అవన్నీ చూసి మా చిన్నోడు ఏంటి ఇది అనేసి అట్లా చూస్తున్నాడు. ఇంకా వాడికి చూపిస్తున్నాను నేనైతే మొత్తం బయట లైట్స్ అవన్నీ కనిపిస్తుంటే, వాడైతే చూస్తుంటే నేను ఇంకా అన్నీ చూపిస్తాను. సో ఫుడ్ పార్సల్ తీసుకొని మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోయినాము. సో మా ఇంటి బయట అనమాట ఇదంతా. సో ఆల్రెడీ వినాయకుడిని కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోయారు అప్పటికే. సో ఆల్మోస్ట్ టైం 11 అయిపోయింది. ఇంకా అప్పటికి మేము ఇంటికి రీచ్ అయిపోయినాము. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో ఐ హోప్ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.